ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని నాడు అవమానించారని పవన్ కళ్యాణ్ సైతం ఎన్నో సందర్భాల్లో అన్నారు. జగన్ రెడ్డి తన పట్ల అమర్యాదగా ప్రవర్తించి ఉండకపోతే కనీసం చిరంజీవి అయినా అప్పుడే స్పష్టం చేసి ఉండాల్సింది. అదేమీ జరగకపోవడంతో చిరంజీవికి అవమానం జరిగిందనే అందరూ భావించారు. ఈ విషయం అలా ఉంచితే అసలు విషయాన్ని పక్కన పెట్టి గత చరిత్ర ముఖ్యమంత్రి కుర్చీ, 3 కులాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు అంటూ అందరికీ తెలిసిన ఆవు కథ ఆర్కే చెప్పుకొచ్చారు. నాడు చిరంజీవితో పాటు మిగతా నటులకు అవమానం జరిగిందో లేదో ఆర్కే ఎందుకు స్పష్టం చేయలేదు? అసెంబ్లీలో బాలకృష్ణ ఏమన్నారు? గట్టిగా ఎవడూ మాట్లాడలేదు. ఎవడో మాట్లాడితే సైకోగాడు దిగొచ్చాడంట. అది అబద్ధం. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగాడిని ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమనంట. ఇది బాలకృష్ణ మాట్లాడింది. చిరంజీవిని ఉద్దేశించి డూ భాష, జగన్ని ఉద్దేశించి సైకోగాడు. బాలకృష్ణ వ్యాఖ్యలు వివాదమయ్యాయి. వెంటనే అమెరికాలో ఉన్న చిరంజీవి అర్ధరాత్రి అప్పటికప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దానిలో చిరంజీవి ఏమన్నారు? మమ్మల్ని అవమానించలేదు, జగన్ గారు బాగా గౌరవించారు అని తెలియజేశారు. అంటే ఏంటర్థం? చిరంజీవి గట్టిగా మాట్లాడలేదు అనేగా అర్థం. అదేగా బాలకృష్ణ చెప్పింది.